సౌదీలో చిక్కుకున్న కుల్వాయి మండలం కుల్లూరు గ్రామ నివాసి షేక్ నజీర్ బాషాను వెంటనే స్వదేశానికి రప్పించాలని కలెక్టర్ ఓ ఆనంద్ను కోరినట్లు సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె సంజయ్ కుమార్ వినతి పత్రం ద్వారా కోరినట్లు తెలిపారు. 2 రోజుల క్రితం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అతనికి సంబంధించిన పాస్పోర్ట్, ఆధార్ కార్డుల వివరాలను అందించగా కలెక్టర్ వెంటనే స్పందించి సౌదీ ఎంబాసీకి ఫోన్ చేసి అతనిని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారని కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ సుధీర్, రూరల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్, సుధాకర్ రెడ్డి, జిల్లా మైనార్టీ నాయకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు. కుల్లూరు నివాసి నజీర్ బాషా అనే అతను 2024లో సౌదీ అరేబియాకు వెళ్ళడం జరిగింది. ఆ మీడియేటర్ వలన అతను 2 లక్షల్లో నష్టపోయి అక్కడుండే ఒక వ్యాపారి చేతుల్లో చిక్కుకున్నాడు. అతను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేయడం వల్ల నజీర్ బాషా శారీరకంగా అనేక బాధలు అనుభవిస్తున్నాడు, మానసికంగా బాధలు అనుభవిస్తూ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి నన్ను ఎలాగైనా భారతదేశానికి రప్పించండి అని ఆయన ఏకరువు పెట్టాడు. దాంతో వారి తండ్రి అక్కడున్నటువంటి తహసీల్దార్కి విన్నవించాడు. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకురాగానే వెంటనే మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే సౌదీ అరేబియా ఎంబసీకి కాల్ చేయడం జరిగింది. ఎలాగైనాను నజీర్ బాషాను భారతదేశానికి తప్పించడానికి వారి స్వగృహాన్ని చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు తెలియజేయడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క పేదల పాలిట మైనారిటీ హక్కులు ఎక్కడైతే హరించబడుతున్నాయో వాటన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి వారి విషయమై పోరాడుతుందని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.